పెద్దలు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీరావు గారు, అదే రకంగా సమావేశ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 137వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో నాగ్పూర్లో పెద్ద ఎత్తున జరగబోయే సమావేశానికి సన్నాహక సమావేశం ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా అందరికీ నమస్తే తెలియజేస్తూ, సోదరుడు విడవ భోజన గారికి, వేదిక మీద మా సామనాయ్ గారికి, అదే రకంగా మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ గారు, మా సిర్పూర్కి వెళ్ళి కాంగ్రెస్ రాజు శ్రీనివాస్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మిత్రుల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రాత్మకం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళకి వెళ్ళి దేశ స్వతంత్రం కోసం పోరాడే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ కాంగ్రెస్ పార్టీకి 130 సంవత్సరాలు జరగబోతున్న సందర్భంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఎందుకు జరుపుకోవాలనే దానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనం చేసుకుంటే చరిత్రలో మనం చాలా మంది విన్నాం. మనం హిట్లర్ చరిత్ర విన్నాం, ఇక్కడ నిజామాబాద్ చరిత్ర విన్నాం. నిజాం పరిపాలకుడు వారసైనటువంటి ఆ వారసత్వానికి ప్రతిఘటించినటువంటి వాళ్ళ కేసీఆర్ గడికి బదులుకుంటే ప్రజా పరిపాలన తెచ్చుకున్నాము. అదే రకంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన మొత్తంగా కూడా కాంక్రీటీకరణ, ప్రైవేటీకరణకు పడుతుంది. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీని గెలిపించడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫు తని వెళ్ళి మన సత్తా చాటాలి. అందుకోసమని అక్కడ ఎట్లెత్తుగా కేసీఆర్ ఓడించామో, కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన కూడా అంత పరగడానికి మనందరూ పెద్ద తెలియాలని విజ్ఞప్తి చేస్తూ, మాకు ఇచ్చే టార్గెట్ మాకు దాదాపుగా ఆశీర్వాద్ నియోజకవర్గానికి వెళ్ళి 270 కిలోమీటర్లు నాగ్పూర్, అదే రకంగా నియోజకవర్గాన్ని తీసుకుంటే 300 కిలోమీటర్లు వస్తాయి. ఆ రకంగా మా